ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీమతి బెహరా కమలమ్మ గారు, ఏలూరు. ద్వితీయ భాగము, కొనసాగింపు. అప్పటి నుండి కమలమ్మ జీవితంలో నూతనాధ్యాయం ప్రారంభమైంది. ఆమెకు అందరి భవిష్యత్తులు తెలిసేవి. ఆమె కుంకుమ పెట్టి తీర్థమిస్తే వ్యాధులు తగ్గిపోయేవి. గొల్లగూడెంలో కలరా ప్రబలింది. సత్యనారాయణ గారికి కలరా సోకి ప్రమాద పరిస్థితులు ఇంటికి చేరారు. కమలమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలతో స్వాస్థ్యం సమకూడింది. ఒకసారి దంపతులు పట్టెసం సేవించి బండిలో తిరిగి వస్తుండగా కమలమ్మ ఏడుస్తున్నది. సత్యనారాయణ గారు కారణమడిగితే, రేపు శుక్రవారం మహాశివరాత్రి, మా చెల్లెలు తనుమధ్యాంబ మరణించే దృశ్యం గోచరిస్తున్నది అన్నది. అన్నట్లే శుక్రవారం సాయంకాలానికి దుర్వార్త వచ్చింది. కమలమ్మ గారి మహత్యం జనులు కథలుగా చెప్పుకుంటున్నారు. కొందరు నమ్మని వారు అవహేళన కూడా చేస్తున్నారు. పొరుగింట అద్దెకున్న వరదరాజులు కమలమ్మను అపహాస్యం చేసి అవమానకరంగా ఒకసారి మాట్లాడాడు. ఒకనాటి అద్దమరే అతనికి దుర్భరమైన కడుపునొప్పి వచ్చింది. ఏ మందులు పనిచేయలేదు. ఇది కమలమ్మ గారిని నిందించిన ఫలమని అతని భార్య సూర్యావతమ్మ కమలమ్మ ఇంటికి పోయి క్షమాభిక్ష వేడింది. కమలమ్మ కుంకుమ ఇచ్చి నీళ్లలో కలిపి త్రాగించమంది. అట్లా చేస్తే అతని ఉదరశూల వెంటనే తగ్గింది. వరదరాజులకి బుద్ధి వచ్చింది. ఆనాటి నుండి దంపతులు కమలమ్మ గారి భక్తులైనారు. 1952వ సంవత్సరం సత్యనారాయణ గారికి కలపర్రుకు బదిలీ జరిగింది. సత్యనారాయణ గారు ఆడపిల్లల చదువులు, ఇతర సౌకర్యాలు దృష్టిలో పెట్టుకొని తమ కాపురం సమీప పట్టణం ఏలూరుకు మార్చారు. ఏలూరు అగ్రహారంపేటలో ఎడవల్లి వారింట్లో అద్దెకుండేవారు. కమలమ్మ మహిమలు అప్పటికే ఏలూరులో వ్యాపించాయి. ఆమె పూజామందిరంలో ఒక పీటపై బాలాత్రిపుర సుందరి పటం పక్కనే గురువులు బాలాజీ గారి పటం పెట్టి పూజిస్తుండేది. వ్యాధుల నివారణ కోసం, ఉద్యోగ లబ్ధి కోసం, సంతాన ప్రాప్తి కోసం, వ్యాపార లాభం కోసం, ఇట్లా తీరు కోరికలతో అనేక మంది జనులు కమలమ్మను దర్శించి తీర్థ కుంకుమలు అందుకొని తమ అభీష్టాలను నెరవేర్చుకునేవారు. కమలమ్మకు స్త్రీలు, పురుషులు ఎందరో భక్తులైనారు. ఆమె కొందరిని తమ ఇండ్లలో శుక్రవారం పూజలు చేసుకోమనేది. కొందరిని తమ ఇంట జరిగే పూజలకు రమ్మనేది. కొందరు చేసినా తమ అభీష్టాలు తీరకపోతే, మీరు ఆ విధంగానే పూజలు చేయండి, మిగతాది నేను చూసుకుంటాను అని తమ తపస్సు ధారపోసి భక్తుల సమస్యలు తీర్చేది. అందరూ ఆమెను పూజా పిన్ని గారనేవారు. 1957వ సంవత్సరం అమ్మవారు కమలమ్మ కలలో సాక్షాత్కరించి సుదీర్ఘయాత్రకు ముగింపు వచ్చింది. నేను ఇక్కడ స్థిరపడదలుచుకున్నాను. అన్నపూర్ణ సమేత శ్రీ ప్రతాప విశ్వేశ్వర ఆలయ ప్రాంగణంలో సత్రపు గదులున్నాయి. నేటి నుండి నీ నివాసం, నా నివాసం అక్కడే. నేను నా యథాస్థానం చేరుకుంటున్నాను. నీకు నా సామీప్యం ప్రసాదిస్తున్నాను. నా అనుగ్రహం నీకు సదా ఉంటుంది. భక్తులకు సహాయం చేస్తూ, నన్ను సేవిస్తూ తరించమని అంతర్ధానమైపోయింది. అమ్మవారి ఆదేశానుసారం కమలమ్మ గారు సత్రపు గదుల్లోకి మారారు. అమ్మవారి పీఠం ఒక గదిలో ఉత్తరముఖంగా శివునికి అభిముఖంగా ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి నేటిదాకా అమ్మవారు ఆ సత్రపు గదిలో ప్రతిష్ఠితురాలై భక్తుల అభీష్టాలు తీరుస్తున్నది. అమ్మవారు తనకు నిత్య నైవేద్యాలు అక్కర్లేదని యథాశక్తి అర్చించి
తరించవచ్చునని ఆదేశించింది. భక్తులు ఈనాటికి తమ తమ శక్తిని అనుసరించి అర్చించి తరిస్తున్నారు. పీఠంలో శుక్రవారాలు కుంకుమార్చనలు జరుగుతాయి. ఒకప్పుడు పెద్దలను, తర్వాత చిన్నపిల్లలను అమ్మ ఆవేశించేది. 1954 సంవత్సరం దసరా నాడు కానుకలను అప్పారావు భార్య కమలమ్మ అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన జరిపింది. మరునాడు అన్న సంతర్పణం. ఆనాటి నుండి అమ్మవారి శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఎవ్వరూ డబ్బులు తీసుకోరు, ఇవ్వరు. భక్తులు తమ తమ చేతనైన సేవలు స్వచ్ఛందంగా చేస్తారు. ఏలూరు వాసులే కాదు, దూరాల భక్తులు వచ్చి ఆ సేవల్లో భాగస్వాములవుతారు. భక్తులు నివేదించే పండ్లు, ప్రసాదాలు ఎప్పటికప్పుడు భక్తులందరికీ పంచిపెడతారు. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అనే అమ్మవారి తత్వానికి కమలమ్మ గారు సరైన ఉదాహరణ. ఎవరో ఒక సాధువు కమలమ్మ గారితో ఇక్కడ శ్రీచక్రం ప్రతిష్టాపన చేసినారా అంటే కమలమ్మ గారు, వక్రము లేని మనస్సే శ్రీచక్రము, అది అమ్మవారి పాదాల చెంత ఎప్పుడో ప్రతిష్ఠింపబడింది అని సమాధానం చెప్పారు. అమ్మవారి విగ్రహం దగ్గర శివపంచాక్షరి లిఖించిన ఒక యంత్రం తప్ప ప్రత్యేకంగా శ్రీచక్రం లేదు. శుక్రవారాలే కాక మంగళవారాలు కూడా భక్తులు విశేష పూజలు చేసుకుంటారు. కమలమ్మ గారి అనుగ్రహానికి పాత్రులైన భక్తులు ఎందరో ఉన్నారు. వారు వచ్చి తమ కష్టాలు, సమస్యలు చెబితే కమలమ్మ గారు అమ్మవారి పీఠానికి ఎదురుగా కూర్చుండి అమ్మవారి ముఖంలోకి చూస్తూ సమాధానాలు, పరిష్కారాలు చెప్పేది. అమ్మ కమలమ్మ గారితో కనులతో మాట్లాడేది. ఏలూరు అగ్రహారంలోని శ్రీరామమూర్తి, భవానీ దంపతులు ఉండేవారు. శ్రీరామమూర్తి వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీరు, భవానీ కమలమ్మ భక్తురాలు. ఒకనాడు భవానీ కలలో కమలమ్మ గారు కనపడి, నీ మంగళసూత్రాలు తెగిపోతున్నాయి, చూసుకో అన్నది. భవానీకి మెలకువైంది. కొద్ది ఆధారంతో మంగళసూత్రాలున్నవి. భర్తను లేపి చెబితే ఆయన పట్టించుకోలేదు. ఆమె మరునాడు ఉదయమే వచ్చి కమలమ్మ గారికి తన స్వప్రవృత్తాంతం చెప్పింది. కమలమ్మ, నీకేం భయం లేదు, నేను చూసుకుంటానన్నది. 2 దినాల తర్వాత శ్రీరామమూర్తి ఆఫీస్ పని మీద మరికొందరితో విజయవాడ పోయి పని ముగించుకొని కొండపైన కనకదుర్గ దర్శనానికి వెళ్ళాడు. కాళ్ళు కడుక్కోవటానికి కొలంలో దిగి శ్రీరామమూర్తి 3 మెట్లు దిగి కాలువలో పడిపోయినాడు. ఆయనకు ఈత రాదు. మునిగిపోతుంటే ఎవరో ఎర్రని చీరగట్టుకున్న శ్రీమూర్తి అతన్ని లేవనెత్తి తెచ్చి కొలనుగట్టు మీద పడుకోబెట్టింది. శ్రీరామమూర్తి తేరుకొని కళ్ళు తెరిచి చూస్తే ఆవిడ సాక్షాత్తు కమలమ్మ గారే. ఆమె ఇతరులకు కనపడలేదు. ఆ రాత్రి ఇల్లు చేరిన శ్రీరామమూర్తి భార్యకు జరిగిందంతా చెప్పాడు. మరునాడు ఉదయమే దంపతులు వచ్చి కమలమ్మ పాదాలపై పడ్డారు. తనకు ప్రాణభిక్ష పెట్టినందుకు కమలమ్మ గారికి శ్రీరామమూర్తి కృతజ్ఞతగా ఏదైనా చెప్తే చేస్తానన్నాడు. కమలమ్మ, అమ్మవారే చెబుతుందిలే అన్నది. ఆ రాత్రి శ్రీరామమూర్తి స్వప్నంలో కమలమ్మ గారు కనపడి, నిన్ను కాలువలో 3 మెట్లు ఎక్కించి రక్షించాను, 3 మెట్లు గల పూజాబంజనం చేయించి సమర్పించమన్నది. ఆ దంపతులు 3 మెట్లు గల పూజాబంజనం చేయించి సమర్పించుకున్నారు. దేవగుప్తాపు మల్లప్పరాజు అమ్మ భక్తుడు, భార్య గర్భవతి. డాక్టర్లకు చూపిస్తే అన్ని పరీక్షలు చేసి కడుపు కాదు, కడుపులో బల్ల పెరుగుతున్నది, ఆపరేషన్ చేయాలి అన్నారు. కమలమ్మ గారిని ఆశ్రయిస్తే డాక్టర్లకేం తెలుసు, 18 నెలలకు ఆడపిల్ల పుడుతుంది, బాలా త్రిపుర సుందరి అని పేరు పెట్టుకోండి అన్నారు. అన్నట్లే ఆమె 18 మాసాల తర్వాత ఆడపిల్లను కన్నది. ఆ భక్తులు వెండితో అమ్మవారి విగ్రహం చేయించి పీఠానికి సమర్పించారు. ఆ విగ్రహం సిద్ధం చేసిన అగసాలే భక్తుడు త్రిపురసుందరి ఉపాసకుడు. అతనికి స్వప్నంలో కనపడి విగ్రహం చేసే విధానం కమలమ్మ గారు చెప్పారు.
కమలమ్మ గారి బొంబాయి భక్తుని భార్యకు క్యాన్సర్ వ్యాధి ముదిరింది. డాక్టర్లు ఆపరేషన్ చేసినా లాభం లేదన్నారు. కమలమ్మ గారు కలలో కనిపించి ఏలూరు పీఠానికి వచ్చి తీర్థప్రసాదాలు తీసుకుంటే నయమవుతుందని చెప్పారు. ఆ దంపతులు వచ్చి అమ్మవారి సన్నిధిలో కొన్ని దినాలుండి అమ్మవారిని అర్చించారు. కమలమ్మ గారు వారికి ప్రతిదినము తీర్థప్రసాదాలు ఇచ్చి దీవించింది. కొన్ని వారాలు పూజా కుంకుమ పోస్టులు పంపింది. ఆమె క్యాన్సర్ పోయింది. ఆ దంపతులు జీవితాంతం కమలమ్మ గారిని బాలా త్రిపుర సుందరిగా భావించి పూజించారు. హరిస్వరాజ్యమ్మ సంతానార్థమై కమలమ్మ గారిని సేవించింది. కమలమ్మ గారు ఆమె కలలో కనపడి, నీకు కొడుకు పుడతాడు, మా గురువులు బాలాజీ శ్యామలరావు పేరు పెట్టుకోమన్నది. అమ్మ చెప్పినట్లే ఆమె కొడుకును కన్నది. బాలాజీ శ్యామరావు అని పేరు పెట్టుకున్నారు. ఒకసారి ఆమె భర్తకు వడలంతా తీవ్రంగా కాలింది. గాయాలు ఎంత చికిత్స చేసినా తగ్గలేదు. డాక్టర్లు స్కిన్ గ్రాఫ్టింగ్ చేయాలి అన్నారు. కమలమ్మ గారిని ప్రార్థిస్తే ఏమీ అక్కర్లేదు, క్రమంగా నయమవుతుందని తీర్థమిచ్చారు. ఆమె అన్నట్లే జరిగింది. మాధవపెద్ది వరలక్ష్మి అనే భక్తురాలికి ఇంటికి కమలమ్మ గారు తామైపోయి, నీకు త్వరలో ఒక గండం రానున్నది, ప్రతిదినము అమ్మవారిని పూజించుకో, రక్షిస్తుందని హెచ్చరించి వచ్చింది. వరలక్ష్మి కొన్ని దినాల తర్వాత కాలువలో బట్టలు దుకుతూ తూలి పడిపోయి తలకు రాయి తగిలి రక్తం కారగా స్పృహ కోల్పోయింది. ఎవరో వచ్చి ఆమెను బయటికి తీసి ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు గండం గడిచింది. అమ్మ అడగకుండానే పోయి తన భక్తులను రక్షిస్తుందనటానికి ఈ సంఘటనే ఉదాహరణ. కమలమ్మ గారు హైమవతి అనే భక్తురాలి భర్తను లారీ ప్రమాదం నుంచి రక్షించింది. మరొక యువతికి అమ్మవారు చెప్పినట్లే విదేశీయానం చేసిన భర్త లభించాడు. ఇందిరాదేవిని ముందుగా హెచ్చరించడం వలన వెనుక గదిలో విలువైన వస్తువులు పెట్టుకోకుండా జాగ్రత్త పడినందున దొంగలు పడినా విలువైన వస్తువులు పోలేదు. చేబియ్యం అన్నపూర్ణమ్మ అనే భక్తురాలి భర్త నాస్తికుడు. అమ్మ చేతి తీర్థం తాగి ఆస్తికుడైనాడు. ఇట్లా కమలమ్మ గారు తమ భక్తులనే కాక అయాచితంగా కూడా ఎందరికో మేలు చేశారు. కప్పగంతుల సుబ్రహ్మణ్య శర్మ, రామారావు, కాశీ విశ్వేశ్వర శర్మ, వేణుగోపాలరావు సోదరులు, అమ్మ మానసపుత్రుడు. వారు అనన్య భక్తులైనారా అమ్మకు. సశేషం శుభం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.